మా గవర్నమెంట్ వచ్చినాక 67,965 ఉద్యోగాలు నింపాము. దాంట్లో 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ కాలంలో వచ్చిన నోటిఫికేషన్లకు మేము పత్రాలు ఇచ్చాము. మేము నింపిన 17,965 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని వాళ్ళే స్పష్టంగా చెప్పారు. అవి కూడా 17,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో 7,000 పైన ఉద్యోగాలు ఉంటే అవి ఇంతవరకు పత్రాలు అయితే ఇవ్వలేదు. ఆర్టీసీలో 2,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అవి కూడా ఇంకా పూర్తి చేయలేదు. కనీసం ప్రభుత్వం మీద ఎలాంటి బర్డెన్ పడదు, ఏజ్ పెంచితే ఎలాంటి బర్డెన్ పడదు. వాళ్ళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు పడ్డాయి. ఆ 20 పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఇచ్చేస్తారంటే 34 ఇచ్చారు. మీరు గతంలో మీరే ఇచ్చారు. జీవో నెంబర్ 42 ద్వారానేమో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తే ఆ జీవోకు మీరు జీవో నెంబర్ 30 తీసుకొచ్చి మరో 2 ఏళ్ళు కలిపి 12 ఏళ్ళు పెంచారు. మీరు ఇచ్చిన జీవోనే మీరే తుంగలో దొక్కుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ జీవో నెంబర్ 36ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఒక జీవోని జారీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పోస్టులు పడ్డాయి, అప్లికేషన్ డేట్ వచ్చింది. ఇక్కడ వాళ్ళకు వర్తించే విధంగా తక్షణమే జీవోని జారీ చేసి వాళ్ళకి 46 ఏళ్ళ వయసు కల్పించండి. ఎందుకు ఇలా నిరుద్యోగులు అనేవాళ్ళు చాలామంది ఒక చిన్న 20 పోస్టులు పెడితే 20,000 మంది అప్లై చేసే ఒక పరిస్థితి. ఎందుకు వస్తుంది ఆ దౌర్భాగ్యం అంటే మీరు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారు. బీటెక్లు ఎంటెక్లు చేసినా కూడా 15,000 నుంచి 20,000 రూపాయల జీతం దొరకని ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దానివల్లనే ఇలా నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది. దేశంలోనే అత్యధికంగా 8.9% నిరుద్యోగ సమస్య తెలంగాణలోనే ఉంది.